హాయ్ ఫ్రెండ్స్, నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పిల్లలు కూడా లేపి తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేయించానండి. యాక్చువల్గా పిల్లలు ఎగవడానికి బద్దకిస్తారు కానీ సంవత్సరానికి ఒక్క రోజే కదమ్మా, మంచి రోజు అనేసరికి మా చిన్నమ్మాయి కూడా ఇంట్రెస్ట్గా లేచింది. మా పెద్దమ్మాయి ఆల్రెడీ ఉపవాసం ఉండే ఇంట్రెస్ట్తో అయితే తను ఎర్లీగా లేచింది. ఇంకా అత్తయ్య గారు రెడీ చేసేసి 365 ఒత్తులు కూడా గుళ్ళో వెలిగిద్దామని చెప్పి పిల్లని అయితే తీసుకుని వెళ్ళారు. మా అత్తగారు దీపారాధన చేస్తుంటే మేమందరం కూడా కింద కూర్చుని అన్నీ అయితే చదువుకున్నాం ఇంట్లో. ఆ తర్వాత అత్తయ్య గారు, మామయ్య గారు, మా చిన్నమ్మాయి అయితే ఒకసారి టెంపుల్కి వెళ్ళి 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నారు. తర్వాత నేను, మా వారు, మా పెద్దమ్మాయి అయితే ఒకసారి టెంపుల్కి వెళ్ళి మేము ముగ్గురం ఒకసారి అయితే వెలిగించుకున్నాం. సో ఇంటిలో 365 ఒత్తులు అయితే అలా నిర్విఘ్నంగా చేసుకున్నాం పౌర్ణమి రోజు. ఇంకా నేను మా పెద్దమ్మాయి ఉపవాసం ఉన్నాం కదా, నేను మార్నింగే బయటకు వెళ్తున్నానని చెప్పి దేవుడి కోసం వంటలు అయితే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుని అయితే వెళ్ళాను. ఈవినింగ్ వచ్చాక చేయలేనేమో అని చెప్పి. సో అలా చేసి పెట్టినందుకు ఏమైందంటే మా పెద్దమ్మాయి స్కూల్ నుంచి రాగానే అవన్నీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసేసి తను ఉపవాసాన్ని అయితే విరమించిందండి. నేను కూడా వచ్చేసరికి తను దీపారాధన చేసేసింది కాబట్టి అందులోనే నేను కొద్దిగా నూనె వడ్డించుకుని స్వామి దగ్గర దండం పెట్టుకుని నేను ఉపవాసం విరమించాను.